నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అమానుషం. టీడీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు ముల్లా అన్సర్ బాషా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అలంసాగారి హనీఫ్, మౌలాలి, కొలిమి హుసేన్ వలి, కొలిమి షరీఫ్, గుత్తి నరసింహులు, జట్టి నాగరాజు, కశినేని ఓబులేసు, ముల్లా అజీం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఏదో సిద్ధమని ఎన్నికలకు సిద్ధమవుతారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు అనుకున్నాం, కానీ ఇలా పాత్రికేయుల మీద దాడి చేయడం ఎంత హేయమైన చర్య. ఏదైనా సరే వార్తలు రాసేది, ఏదైనా జరిగితే ప్రజలకు, ప్రపంచానికి చూపించేది విలేకరులే. అలాంటి పాత్రికేయులకు ఈరోజు దాడి చేయడం ఎంత హేయమైన చర్య. చూస్తే టీవీలో చూస్తే ఈరోజు చాలా దారుణంగా, ఎంత దారుణంగా అంటే మగ ఉన్నవాడు కూడా అంత దారుణంగా హింసించాడు, అంత దారుణంగా కొట్టాడు. ఆయన సొమ్మసిల్లిపోతే ఆ ఫోటోగ్రాఫర్ అప్పుడు కూడా వదలకుండా కొట్టేంత దుర్మార్గమైన, నీచమైన సైకోలు ఉన్న పార్టీ అది. ఇటువంటి పార్టీ కొనసాగితే రేపున వీధిలో ప్రతి ఒక్కడు ఇదే పరిస్థితి వస్తుంది. మామూలు ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పోతుంది. రోడ్డు మీద ఎక్కడ పడితే అట్లా ఈ రకంగా కొట్టే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. రేపు పొద్దున మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది, తెలుగుదేశం గవర్నమెంట్. అయితే ఆ రోజు ఏమైనా సాక్షి విలేకరి మీద మా వాళ్ళు దాడి చేసినా మేము ఖండిస్తాం. ఎంత తప్పు అంటే అంత తప్పైన విషయం అది. ఈరోజు ఒక పాత్రికేయుడు, అతను ఫోటోగ్రాఫర్, అతను ఏం దీనికి వచ్చారు, అతను ఆంధ్రజ్యోతి అని అడిగి మరీ కొట్టడం మరీ దారుణం. ఏంటండి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే ఏమన్నా రాక్షస స్వామ్యం నడుస్తుందా అని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఇంత దారుణంగా, ఇంత హేయంగా, ఇంత ఘోరంగా మీరు ప్రవర్తిస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడే మన రాష్ట్రాన్ని అందరూ వెయ్యి కళ్ళతో చూస్తున్నారు, ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పి, ప్రజాస్వామ్యం లేదని చెప్తున్నారు. అలాంటి స్థితిలో మీరు ఇలాగో పాత్రికేయుని కొట్టడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీ పరిపాలన అంతమవుతుంది. తప్పకుండా తెలుగుదేశం పరిపాలన వస్తుంది, సుస్థిర పరిపాలన సాగిస్తాం. ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడి దాడి చేసిన వారిని ప్రభుత్వం, ఇప్పటికైనా ప్రభుత్వం దోషం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి, మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే, ఆ చర్యకు పాల్పడిన దుర్మార్గుల, ముష్కరుల మీద అరెస్టు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు మీకు ఉన్న నిజాయితీ అని మేము ఉందని మేము ఒప్పుకుంటాం. అదే చేత కాకపోతే ఇప్పుడే రాజీనామా చేసి దిగిపోండి. 50 రోజులే ఉంది, ఏం పెద్ద టైం లేదు, సంవత్సరాలు లేదు. మీకు గుర్తుపెట్టుకోండి, మీ పాలన అంతమయ్యే రోజు దగ్గర పడింది, అంతమవుతుంది. ఇది తథ్యం.